హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆలు టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఆలుని పైన తొక్క తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 4-5 చిన్న సైజు టమాటా ముక్కలు, తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒకటి కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఈ కర్రీకి ఎక్కువే పడుతుంది. ఇప్పుడైతే ఇందులో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు, తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోనే కట్ చేసుకున్న ఆలు ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత టమాటాలు, ఇవి 2 వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొంచెం ఉప్పు, తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత కర్రీకి తగినంత కారం వేసుకోండి. కారం ఎక్కువ వేసుకోవద్దు. ఈ 3 వేసేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఇవైతే మగ్గనివ్వాలి. తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులో ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఈ ఆలు ముక్కలు ఉడికేంత వరకు బాగా ఉడికించుకోండి. ఇలా ఆలు ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఇందులో మసాలాలు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి ఇవి కలిపి పేస్ట్ చేసుకున్నది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరి పొడి, తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పొడి, తర్వాత వచ్చేసి కొంచెం పచ్చి కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే.
ఆలు టమాటా కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి సూపర్గా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.